అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ ప్రైవేటు జీపు దగ్ధమైంది. ప్రయాణంలో జీపు టైరు పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. జీకే వీధి మండలం సాగుల ఘాట్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ ప్రైవేటు జీపు దగ్ధమైంది. ప్రయాణంలో జీపు టైరు పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. జీకే వీధి మండలం సాగుల ఘాట్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ వారికి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో పాడేరు దగ్గర జీకే వీధి మండలం దగ్గర సాలు ఘాట్ రోడ్ దగ్గర ఒక జీపు దగ్ధమైంది. ఈ ఘటనకు సంబంధించి అందులో ఒక వ్యక్తి మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. అయితే తినుబండారు రిటైల్ షాప్ కి సరఫరా చేసే ఐటమ్స్ ఆ జీపులో ఉన్నాయి. కొంతమంది దాంట్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అనుకోకుండా మంటలు వ్యాప్తి చెందడంతో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా దిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తమను తాము రక్షించుకోలేని పరిస్థితుల్లో ఒక వ్యక్తి మృత్యువాత పడగా మరికొంతమందికి గాయాలయ్యాయి. స్థానికంగా అక్కడ ఉన్న వాళ్ళు ఆ విషయాన్ని గమనించి గాయాలైన క్షతగాత్రులని వెంటనే హాస్పిటల్కి స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే ఘటనకు సంబంధించి అంటే ఎందువలన అది జరిగింది అని దాని మీద అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే ఓవర్లోడ్ కారణం, ఓవర్ స్పీడ్ కారణంగా వెహికల్ కూడా పాతది, అంటే ఏదైతే దాని కెపాసిటీ అయిపోయిన వెహికల్ ని వాడటం వల్ల, అంటే ఫిట్నెస్ లేని వెహికల్ ని వాడటం వలన ఒకసారిగా ఇంజిన్ వేడెక్కి మంటలు చెలరేగి ఉండవచ్చును అని చెప్పి అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓవరాల్ గా ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందడం బాధాకరం. మరొక నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళనైతే హాస్పిటల్కి తరలించాడు. ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అక్కడ వైద్యులు అయితే మాత్రం తెలియజేస్తున్నారు. రైట్ అనురాధ.